పెద్దమ్మదేవి సంతానం లేక కొన్నారి మళ్ళీ కట్టి కోటి దేవుళ్ళ పూజలు చేసిన దొరకొండ పద్మంలో ఏ దేవుడు ఏ భగవంతుడు సంతాన బలం ఉన్నది లేదు అని చెప్పిన దేవుడు లేడు. పెద్దమ్మదేవి కలకల 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 కన్నీరు వేయంగా నిర్దలో సభలో దేవుడు చేరవచ్చి ఓ బామ పెద్దమ్మ కాసికి దగ్గర కళ్యాణ పడ్డం వస్తే కోటికి ఒక్క కొడుకు నిత్తలని దేవుడు కల చెప్పిండు. అదిన మాట నమ్మలేదు చెల్లి, అదిన మాట నమ్మపోతే దేవుడు నాకు కల చెప్పిండు. కల చెప్పిందే కాక దేవునికి నేను పందెం కట్టిన. భగవంతుడు నువ్వు నిజంగా కల చెప్పిన దేవుని అయితే నాకు మంద ఆవుల మంద పుట్టినాడు దేనివో పుట్టింది పుట్టు మాసకమ్మ నర్ర కొట్టడావు తెల్లారటల్లకు ఆవు గర్భాలు లేక ఉడితే నాకు కొడుకు బిడ్డలు పుడతారని నేను నమ్ముకుంటానని చెప్పిన. రాత్రి కలిగి గాంధారి ఆవు గర్భాలు లేక పుట్టింది. 60 ఏళ్ళు దాటి అమ్మగురు పట్టది దేనివా 90 ఏళ్ళు దాటి దోసగురు పట్టది చెల్లెలా అంత తండ్రి రుద్రాలు అటువంటి ముసలి ఆవు గర్భాన లేక పుట్టిందంటే నాకు సంతాన బలం కలుగుతుంది నాకు నమ్మకం కుదిరింది. చెల్లె కళ్యాణ పడ్డం అంటే ఒక్క నేనుండి మేము అదినే పోకట కాదు. అల్లంలోని బలం అవసరం ఎంత ఉన్నా మన తాతలు నాటిది పిడిలు నాటిది 7 దంతలు నాటిది 700 లేకుంటే చెల్లె ఏరువాడి పంపత్రి పండుగ బాలు పంచుకొని నేను కదిలికలి అర వెళ్ళిపోతున్నా చెల్లెరా చెల్లె కౌరవ్వ కౌరవ్వ కదిలికలి అర పడ్డం నేను వెళ్ళిపోతున్నా 84 లక్షల నవ్వుల మంద పాలు పంచుకొని ఇరిగిపోయిన సూది 100 వాళ్ళు పలిగిపోయిన గవ్వ 16 వాళ్ళు పోయిన వంచుకొని ధనం పెట్టెలు వంచుకొని ఉట్లు ఊరదాళ్ళు చల్ల కావాల తోరి చెల్లెని కళ్యాణ పట్నం పోతున్నా కానీ చెల్లెలా చిన్ననాటి వారే తల్లిని పోగొట్టుకున్నావు చెల్లె చిన్ననాటి వారే తల్లిని పోగొట్టుకున్నావు చెల్లెలా చెల్లె నువ్వంటే నాకు ప్రపంచమానవు చెల్లె నేనంటే నీకు బావులవే చెల్లె కళ్యాణ పట్నం అమ్మ చెల్లెలా అన్నతోనే సెలవు వెళ్ళింది తమ్ముడు ఎర్రలోకరాజు తమ్ముడు నడలోకరాజు తమ్ముడు పోలతో సెలవు వెళ్ళింది. చెల్లె ఆడిబిడ్డది నోటి మాటకే చెల్లేరా నీతోని ఎత్తుకోరు చెల్లేరా వచ్చిన చెల్లేరా పల్లని రోడ్డు కాదు చెల్లేరా నేను ప్రయాణం అవుతున్నా చెల్లె ఆడిబిడ్డ దీవెనలు అవుతావి అంటారు చెల్లె నేను తల్లిదండ్రి దీవెనకు నోసుకోలేదు చెల్లెరా నాకు తల్లి నీతూ ఉన్నావు చెల్లె నాకు తండ్రి నీతూ ఉన్నవే తల్లిదండ్రి లేని పిల్లలు సాధు పెంపు చేసుకున్న గౌరవ
నీకు బిడ్డలు లేక నీ కడుపు వండలేక అన్నా నన్ను అమ్మాని పిలువ అడవిల్లో లేరు, నానాని పిలువ కొడుకులు కొమ్మలు లేరు సెల్లె. ఒక తల్లి గర్భ 6 జన్మిస్తే 4 అన్నదమ్ములకు సంతానం అయింది, నీ కడుపు వండింది సెల్లె. మా కడుపు వండలేదు సెల్లెలా, ఒల్లాడి పనులు కట్టి సెల్లే, కోటి దేవుళ్ళ పూజలు చేసిందే, ఒర దేవుడు మెత్తలే ఓడి కట్టలే, పల దేవుడు మెత్తలే పల ఇయ్యలేదు గాని ఆగో కళ్యాణ పట్నం అంటే సెల్లే. పొద్దు ఒడిసిన కాడ కళ్యాణ, పొద్దు ఊగిన కాడ తునకొండ. కళ్యాణ పట్నం లోపల గజవేరి సోము దేవుడు ఒక్క మాట చెప్పిండు సెల్లే. కలలో చెప్పిన మాట కాదు సెల్లే. ఆవుల మంద లోపల ఏనాడు ఆవు గర్భాన లేక పుట్టింది సెల్లే, నా గర్భాన కొడుకు పుడతాడా అని అన్నను మాట మనసులో పెట్టుకొని అన్నదమ్ములతో సెలవు తీసుకున్న సెల్లే. ఇక నా తోడ పుట్టిన సెల్లె ఆడబిడ్డ నీ నోట సెలవు వస్తే నేను కళ్యాణ పట్నం వెళ్ళిపోతాను, నా ఇంటికి వచ్చిన వారా అన్న అన్నయ్యా. అన్నా నా నోట సెలవు వస్తే అన్నా నువ్వు కదిలి కళ్యాణం పోతానని అన్నా నీ నోటికి వచ్చిందా ఆ దోస్తుల ముఖం చిన్నగా చేసుకొని అన్న ఉసుల ముఖం అలుగా వచ్చుకొని అన్న బండి బాధని కడుపులో దాచుకొని నా ఇంటికి వచ్చినప్పుడే మా అన్నకి ఏదో బాధ కలిగింది అనుకున్నా. అన్నగాడు ఒక్కొక్క మాట మాట్లాడుతుంటే ఆ తల్లి కౌరవకు పుట్టల పుట్టింది పుట్టెడు దుఃఖం. ఇయ్యల్ల చూడు తునకొండ పట్నం విడనాడి మా అన్న ఆగో కదిలి కానుపు సంతాన బలం లేక కళ్యాణ పట్నం పోతానని మా అన్న నాతోని మాట్లాడబట్టే. అయ్యో భగవంత 5 అన్నదమ్ముల నా అన్నగాడు ఆత్మ గల్లవాడు, మా అన్నగాడు ఒక్క చూడు ప్రేమ గల్లవాడు. మా అన్న గుణం దయ గుణం ఉండే, మా అన్న గుణం తండ్రి గుణం ఉండే. ఇయ్యల్ల మా అన్నగాడు మా అన్నదమ్ముల అటువంటి అక్క ఎల్లల్ల మరి అన్నాడు ఒక్క చూడు అంశ బలగా నిడనాడి కళ్యాణం పోతే మా అన్నగాని ప్రేమ నాకెట్లు దొరకాలి. తల్లి కౌరవ చూడు ఏనాడు ఒక్క చూడవుతుంటే నిలబడ్డ కాడ గవ్వలుంటే కళ్ళది ఏనాడు రవ్వలో సినుకులు అడిచిపోతుంది. అన్న ముఖం చూసింది కౌరవ్వ. అయ్యలారు ఒక్క చూడవుతుంటే అన్న ముఖం చూసింది కౌరవ్వ. ఏనాడు అన్నగాని దగ్గర కూర్చుంది రావురానా అన్న నా కొడుకు తిరిగినట్టు అన్నా నా ఏదో చల్ల అంటున్నా నాకు అయ్యో భయం అవుతున్నది రా అన్నా. అన్న కళ్యాణ వర్ణం అంటేనా అన్నా నువ్వు వెళ్ళిపోతేనా అన్నా లేని కొనకొండానా అన్నా లేని కొనకొండానా అన్నా అన్నమన దొరకొండ అన్న గట్టకు పులి ఉన్నట్టు అన్నా నీ తాగుదాన్ని ఉండని అన్నా నీ పేరు పెద్దదుండరా. నువ్వు తల్లంత బలగాన్ని అన్నా తల్లి గారిని వదిలిపెట్టి అన్నా నువ్వు ఏ వందం చేసుకొని అన్నా నువ్వు కలిగాని వెళ్ళిపోతానంటున్నా. అన్న ఆడదాని మాట పట్టినా
ఇస్తుందో లేదో అని అన్న ఏ వదిన వందలు ఇస్తుందో లేదో ఏం కాదు చాలా బాధపడకు. అన్నను కళ్యాణం వేనకన్నా నాకు తల్లి గారింటి కన్నా తొలగొన్న బంధం అన్న నాకు తొంగలు కొట్టిన తొమ్మ తల్లి గారి తొమ్మ బంధైతే కావచ్చే అన్నయ్య నువ్వు లేని తనకొండ దారి బంధైతేమో అన్నాను కళ్యాణపట్నం పోవద్దురా నీ అన్నదమ్ముల కొడుకుల చాడుకుంటే అన్న పాలొల్ల పిల్లగాళ్ళ చాడుకుంటే రేపు రేపటి కల్లా మాట్లాడుతుందని అన్న నీ మనసు నమ్ముతలేదు కావచ్చు అన్న నా కడుపు వండిందన్న నా గర్భాన ఒక్క కొడుకు అన్న ఏనాడు వల్లి కొండ ఆ గొయ్యాన్ని నేను అటువంటి ఆడబిడ్డ కూడా కాబట్టి అన్న నీ కొడుకుల మీద కోరుకుంటే అన్న నీకు బాలల మీద బాగుంటారన్నా అన్న నా కొడుకుని తీసుకుపోయి అన్న నువ్వు సాదుకోయేనా కళ్యాణ పట్నం ఊరన్నా అన్న నువ్వు వెళ్ళిపోరాదేనా అన్న ఏ మాటలు ఊరానా అన్న శివనందు పెట్టరాదేనా శివనందు పెట్టరాదేనా అందుకే అంటారు తెలరా దీవి కల్ల దీవి కళ్ళ కడుపు దీవి గొప్పదంటారే ఆత్మ కల్లా ఆత్మాడదని ఆత్మ లవుదండి అంటారు తెల్లేరా తోడ పుట్టిన అన్నగాడు కళ్యాణం పోతుందంటే అన్న అన్నయ్య కళ్యాణ పట్నం తండ్రి అన్నవు చెల్లే పోతే నేను కళ్యాణ పట్నం పోతలేదు కానీ చెల్లెలా అగో మీ మదినే నా భార్య పెద్దమ్మదేవి అందరూ పుట్టలేదా కొందరు పెరగలేదా అందరు అటువంటి ఆడది కాదా అందరికి వండినట్టు నా కడుపు వండ పయనాలి అది కంటికి 7 దారులు పొద్దుగాడు మాకు 7 దారులు కంటికి కడవ కట్టి కన్నీరు తీస్తుంది చెల్లెలా నేను కళ్యాణ పట్నం పోయి ఒక్క కొడుకును గాని చెల్లె కొడుకును ఎత్తుకొని నా చెల్లెలా ఎత్తుకొని నా చెల్లెలా నాకు బాధలు లేదు ఇల్లు బ్రహ్మగుండం అవుతుంది కొడుకులు లేదు ఇల్లు కొండల కొట్ట అంటారు దొరకొండ పట్టలు నాకు కొట్టు పేరు అంతంటే చెల్లె కోదం చెల్లె నాదంట పిల్లగాడు నా చెల్లెలా ఎత్తుకుంటా ఉన్నారే ఎత్తుకుంటా ఉన్నారా దొరకొండ పట్టంలో 6,000 3,000 చెల్లె కొడుకుల బిడ్డలు ఎత్తుకొని సంబరపడతాను సంతోషపడతాను కంటెల కడాలు కట్టుకొని సంబరపడతాను చెల్లె నేను ఎవరింటి పిల్లగల్ల ఎత్తుకుంటున్నా ఎవరింటి పిల్లగల్ల ఎత్తుకుంటున్నా అయ్యో 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 చెల్లెరా చెల్లె నువ్వు కళ్యాణ పట్నం సెలవు పెడితే నాకు దోమ తాగుద్ది నేను కొడుకుల కన్నా అన్ని బిడ్డల కన్నా అన్ని నేను పాపాన్ని పిలిచి చూసుకునే భాగ్యవంతులైతే చెల్లె ఓ చెల్లెలా మీ అన్ని పెద్దమ్మదేవి కంటే కట్టుకొని పేరు పూజలు నా పేరు పూజలు చేసి కలకల 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 కన్నీరు తీస్తాను అంతలో చూడు భగవంతుడికి నేను పందెం కట్టిన దేవుడు ఒక్కొక్క ఆవు గర్భాన్ని లేగనిచ్చాడు ఈ 50 ఏళ్ళ వయసులో మాకు పిల్లగాళ్ళు ఉడతామని నాకు సంతోషం కలిగింది ఎందుకంటే చెల్లె తోడబుట్టిన చెల్లె కాబట్టి నీకు చెప్పాలి కడపలో పడి దీవెన కాసికి పోయిన దొరకదు అంటారు కన్న తల్లి దీవెన కంటిగా కలగద్ద అటువంటి ఎక్కడికి పోయినా దొరకదు అంటారు
ఆడిబిడ్డ దీవెన చెల్లె అరుగుతాడు అంటారు వారు దివారు దీవెన పచ్చని మందిరాలు అంటారు చెల్లెలా నేను ఎవరింటి పిల్లలు ఎత్తుకోవాలి చెల్లె మన అన్న ఒక్క సింహాద్రి రాజు కొడుకు నిత్తనంటే అది అన్నది రాయి పిల్లగల్లో చదువుకోవద్దన్నది ఒక్కవేళ చెల్లె నీ కొడుకును చదువుకుంటే నీ కొడుకు నన్ను మామని పిలుతాడు నా భార్యను అత్తని పిలుతాడు కానీ ఓ నాయన పెద్దరాజు అని పిలుతాడా అయ్యో చెల్లెలా నీ కొడుకు నన్ను బాబాని పిలిస్తే బహుపాతికం చెల్లె కౌరవ్వా నేను కొడుకు నీ కొడుకును చదువుకోను చెల్లె కౌరవ్వా నీ కొడుకు పల్లికొండ నా మాట వినవు నువ్వు కళ్యాణం ఒక మానని అంటావా తప్పని సెల్ల నీ బంగారు నోటి ఒకసారి పొమ్మని సెలవు పెట్టు కళ్యాణం పోయి దేవుడి గుళ్ళ పోయేసి ఒక్క కొడుకునో బిడ్డనో ఇద్దరునో ఒక్కళ్ళ కనుకొని మళ్ళీ తిరిగి తొలగకుండా కాస్త అన్న పెద్ద రాజా ఈ నాటికి ఒక్క చూడు నేను చెప్పినా కానీ చెల్లె నీ మాట నేను వినడయ్యా నాటికి ఇప్పుడు కళ్యాణం పోతా చెల్లె నేను కొడుకులకు అన్నోన్ని కావాలి బిడ్డలకు అన్నోన్ని కావాలని ఒకటే మంకు మాట మాట్లాడుతుందో అన్న నువ్వు ఏనాడు దునకొండ ఈడనాడు కళ్యాణం పోతానంటే అన్న కళ్యాణం అటువంటి ఏనాడు దునకొండ పట్నం చిన్న పోతుందేమో వల 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 అన్నగాన్ని చూసుకుంటా కుమరవ్వ కంటికి దార భూమికి దార కన్నీరు దియ్యబట్టెనా తల్లి కుమరవ్వ సరే పర్వాలేదే ఈ నాటికి ఒక్క చూడు అటువంటి ఏ నాడు ఒక్క చూడు అన్న దమ్మల కొడుకుల జాదుకుంటలేని సెల్లె నీ కొడుకును కూడా నేను జాదుకోను అటవికి వెళ్ళొచ్చు నువ్వు ఏర్లు పోసినట్టుంటే ఏరు వందం చేసుకొని వెళ్ళిపోతానంట పర్వాలేదన్నా నా కొడుకు ఒక్క చూడు మీ అల్లుడు ఏనాడు ఒక్క చూడు అటువంటి పల్లికొండ ఏనాడు అవలమంద కాడు ఉన్నాడు నా కొడుకుతో చెప్పి ఏనాడు ఒక్క చూడు అల్లంలో రావుల మందని ఏనాడు నా కొడుకు పల్లికొండ ఆవుల వంచాలంటన్నా నేను ఒక్క చూడు తాత ముత్తాతలు నాటి ధనపెట్టెలు ఉన్న సెల్లె ఏనాడు ఒక్క చూడు ఆ ధనపెట్టెలని చేత పంచినట్టుంటే మేము ఏనాడు ఏరుమందని చేసుకొని వెళ్ళిపోతాం మరి పర్వాలేదు అన్న ఏనాడు ఒక్క చూడు అవుతుంటే మరి సరే పర్వాలేదు నీ మాట వెళ్ళి ఏనాడు దునకొండ పడిన నేను ఎరవస్తారా అన్నయ్యా కౌరవదేవి ఆకలికి ఇచ్చింది ఆకలి మధ్యగలు దూపలకు ఇచ్చింది అన్నగలికి దూప మధ్యగలు అమ్మవారు బెత్తమదేవి అటువంటి ఏనాడు కౌరవదేవి అన్నకు కడుపు నిండా కౌరవ అన్నం పెట్టి చరా 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 చెల్లె కౌరవను తోలుకొని ఆ ఆవుల మంద కాడ ఉన్న అల్లుడు ఒక పల్లికొండ రాజును తీసుకొని చరా 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 వెలవంచ పట్టణం నుంచి తొలకొండ పట్టణం కొల్లాపేది రాజు హరి రామరావతి
రాజు రాజు కోట పూలు ఆమె కొల్లపు మకరంగా పట్టుతావు రాజగతిరిగాడ రాజకుడు శ్రీమంతుని నాడు పెట్టనోక అగో అందరికన్నా చిన్నోడు ఆగులా పొలం ఆవుల పోడు రాదు కామతిరంగాట అన్నకు దండం పెట్టలే ఇంతవరకు చూడుతున్న కొండకు ఏరు అందము లేకుండా ఇంతవరకు చూడటువంటి పాలు లేకుండా ఇయ్యాల ఈ రోజు తొనకొండకు పాలు పుట్టినది వల్ల ఏరు అందం పుట్టినా ఏమంటాడు మా ఆవుల పాలు వంచనంటే నువ్వు కట్టబట్టి ఎల్లగొట్టిన అటువంటి పాలు దిగ ఎల్లబట్టి చూపిన పాలు దిగ ఏటి నీరే పుష్కకు ఎంపిక ఉన్నది కానీ అల్లవో ఆవుల మందకు ఎంపిక లేదా ఆవుల పాలు వంచనంటే కట్టగొట్టాను కానీ ఏనాడు నా చెల్లె కొడుకు పల్లికొండ ఉన్నాడు విష్ణుమూర్తి పల్లికొండ ఈరోసారి ఉన్నాడు కుంకపు వంతనాల గురుల పల్లికొండ అత్తమావ కన్నా 2 నెలల పెద్ద తల్లిదండ్రి కన్నా తన నాటి కొల్ల పల్లికొండ ఇవాళ నీ మామలు వేరు పడతాను ఆవిడ పాలు పెట్టవా పల్లికొండ ఆవిడ పాలు పెట్టమంటే అయ్యో మామలారు ఆవిడ పాలు పెడితే కానీ పంపాత్రి పంట కాడికి మనం పోదా ఉన్నారు తీసుకొని పంపాత్రి పంట కాడికి వచ్చింది పంపాత్రి పంట కాడ మీరు 5 దొడ్లు పెట్టుంది 5 దొడ్లు ఒక నాటవాళ్ళ చూడంగట ఉండి 5 అన్నదమ్ములు ఏనాడు 5 దొడ్లు నాటుకున్నారు వెనుకొండ పర్వటకుడు ఏనాడు గడవటి గుంపు సింత ఉన్నది సింత విన శిలికలు ఉన్నాయి పల్లికొండ ఏమనుకుంటాడు ముంగట పోయే ముద్దు చెప్తాడు వెనక ఏదో చెప్తాడు 6 నెలల కింద రక్తం చెప్పుతాడు ఒక రోజు కాదు 2 రోజులు కాదు 3 రోజులు కాదు అటువంటి కట్టబట్టి ఎల్లబట్టినా ఏడబట్టి చూపినా మా అటువంటి ఆవుల మంతా మా మావుల పాలు దిగదన్నాడు ఆ గుంపు సింత కింద పల్లికొండ తప చేస్తా ఉన్నాడు చెట్టిన చిలికలు పాలు దిగాలి పాలు దిగుతాడు అమ్మ ఇటువంటి అందములు రావుల మంద పాలు దిగుతాని చెట్టు కింద పల్లికొండ ఎక్కడ ఉన్నావు గదివేరే సోమదేవ సేముదేవుని అది ఎట్ట ఉన్నడే ఓ అయ్యలారా శంభో గణపతి దేవా గౌరీ పూజ
అతి రాజా తాత గంగు రాజా
పాలు తగినాగా పాలు తగింది ఎవరి దొడ్డకు వాళ్ళు ఆవుల మందు పోతూ ఉంటే ఈ దొడ్డకు పేరు సీటీలు కొట్టిండు చూసే వరకల్లా హరవాలు ఆగెండలు పక్కకున్నది హరవాలు ఆగెండ పక్కకుండగానే అల్లికొండ మనుషులు ఏమనుకున్నాడు ఇటువంటి చూడు 5 వల్ల ఆవుల మంద మా మావలే అన్నాడు అగో హరవాలు ఆగెండ తండ్రి నా తల్లి కొమరవ్వదన్నడే ఆ తల్లి కొమరవ్వదన్నాడు ఈ మామలతోని పెళ్లికొండేమన్నాడు ఎవరి అదృష్టం ఎట్లా ఉన్నదో ఎవరి కర్మ ఎట్లా ఉన్నదో తల్లిదండ్రి సొమ్ము ఏ కొడుకు బాగున్నదో అయితే నడుపునిక చిన్నోనిక పెద్దవనిక మూడవనిక నాలుగవనిక ఐదోనిక బాగున్నదో నేను కట్టబట్టి ఎల్లగొట్టి అయినా కానీ ఎలుతో చూపలేదు ఆవుల మంది ఎవరి దొడ్డ కాళ్ళు ఏంటి పేరు రాసి ఒక సీట్లు కొట్టిన ఆవుల మంద చూసుకోవాలి మావారు ఏనాడు అనవారి కళ్ళంగారే అటువంటి పెద్దరాజు ఏమంటాడు అన్నడా అటువంటి పెద్దరాజు అతని కన్నా చిన్నోడు కోటరాజు ఏమన్నాడు పెద్దరాజా ఈ దొడ్డలకు చూడు ఏనాడు ఆవుల మంద ఏంటి దొడ్డి పక్కకున్నది అరవాలి ఆగండి అన్నా ఎవరి పాలు ఉన్నదే అన్నా రాజా అరవాలు ఆగండి ఎవరి పాలంటావా మన చెల్లెలు మనతో మొగులైతే పాలు పంచుకోకుండా ఎద్దు కాడ కానీ గొడ్డు కాడ కానీ ఆవిడ కాడ కానీ భూమి కాడ కానీ దాని కాడ కానీ అటువంటి మనతో మొగులైతే పాలు పంచుకోను ఆడు వీళ్ళ కాబట్టి ఒకరింటికి మనం ఇచ్చినాం కాబట్టి తన నాటి కుదిరాడు బిడ్డ 7 సంచల నాడు అటువంటి ఆడిబిడ్డ చూడు 7 తలుగుతాది ఇయ్యల చూడు అన్నదమ్ముల వేరే పడుతున్నటువంటి ఆడిబిడ్డకు అటువంటి ఆశే ఉంటుంది అరవారు ఆగండి నా చెల్లెదన్నాడు పెద్ద రాజురా 5 గంటలు చూడు అటువంటి 5 పాలు అయినాయి మన అన్నాడు అరవారు ఆగండి నా చెల్లెదన్నాడు చెల్లది అనంగా గౌరవ చూడు తన కడుపుల తడుపు పుట్టింది అన్నమ్మ అన్నమ్మ చూసి చెల్లె నాన్న పెద్ద రాజా నాన్న అన్నా అన్నది అంత ఆత్మ లేదు అన్నా నీ గుణం ఎవరికి దొరవలే అన్నో కల 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 కన్ను తీస్తూ ఉంటే
అన్నదమ్ములు చెల్లెని చూసుకుంటే ఏనాడు ఎట్ట ఉండు ఎదురా ఏమంటారు చెల్లె రాయే చెల్లె రాయే చెల్లె రాయే చెల్లె రాయే చెల్లె ఊరికి తోడా ఒకదాని ఉండి కళ్యాణం చెల్లె నేను పోతా ఉన్నా అన్నంటే చెల్లె రావు ఉండే చెల్లంటే అన్న ఏడు వాకు చెల్లె పోయ్యా బాబు అన్న పోతాడని ఏడు తావా చెల్లె ఏడు చెడి చెల్లాను ఊగుంచినాడా నాకు కొడుకున్నా చెల్లె నేను ఒక పోదు నాకు ఒక బిడ్డ ఉన్నా గాని నేను ఒక పోదు అన్న పోతాడని అలా మొత్తం చెల్లె అలా పోయ్యా బాబు కళ్ళ నీళ్లు చూసిండు బంగారు చటువంటి అరేవాళ్ళు లింగారు చిల్లబట్టిండు ఆవుల మందు చూడు అటువంటి కొంచెం కళ గుర్తింది అవ్వా మమ్మీ నానా అయితే ఇక్కడ ఉన్న ఆవులు నీయేనా మన మామ చెప్పిండు గారు అంటాడు కదా అవ్వా కొంచెం 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 దూరం కొట్టాను మరి చూడు బిడ్డ ఎందుకంటే కర్రెర్ర పడితే కన్నెర్ర పడుతుంది ఇప్పుడు అందరికి ఒక్కతరు ఉంటది బిడ్డ మన నడుమ పెద్దరాజు ఏమన్నాడు మన తోడ మన చెల్లె మొగోడైతే పాలు పంచుకోపోనారా ఈ అరవాల ఆవులు మన చెల్లెరా అని ఆ నడుమ ఒక్కడ అన్నాడు ఇక తట్టిమ్మ మామలు అనలే